ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ద్రోహి, రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర ప్రజలను నిలువున మోసం చేసిన ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరతరాం నిప్పులు చెరిగారు. స్థానిక జయన్ రోడ్డు ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న హ్యాపీ స్ట్రీట్ పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబుకు బహిరంగ సవాళ్లు విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ, చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతో మందిని తీసుకొచ్చినా నేను ఒక్కడినే చర్చకు వస్తా, చంద్రబాబుకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని సూటిగా ఎంపీ భరత్ ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్నైనా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం 4వ వంతైనా చేశావని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేశామని చెప్పుకోవటం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేశావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. ఆవ భూముల్లో 150 కోట్లు కొట్టేశానని, వర్కుల్లో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్క దాంట్లో అయినా నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అన్నారు. తనపై రాజమండ్రిలో నారా లోకేష్తో పోటీ చేయించే దమ్ముందా అని నిలదీశారు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నామే తప్ప ఏనాడు కమిషన్లకు కక్కుర్తి పడలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. గారు నా పైన ఇంకా అభాండాలు, అభియోగాలు చేశాడు. ఆ భూముల్లో 150 కోట్లు కొట్టేశానంట. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు రండి చూపించండి, ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి. ఆల్రెడీ మీరు కోర్టుకి వేశారు, కోర్టు అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసు వేశారో కోర్టు కూడా కొట్టేసింది, హైకోర్టు. అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం. నేనంట ప్రతి వర్క్లోనూ 15% అంట. ఎవడని చెప్తే నవ్విపోతారు. అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి, మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటుంది. నేను 15%, 15% కాదు కదా, 0.5% కూడా మేము తీసుకోం. మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా కుటుంబ నేపథ్యం ఏంటి, మేము ఏ రకంగా వచ్చాము, మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే. మీకు తెలియదేమో, మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది, బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం. ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళు రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము. మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా. ఈ 14 సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చూపించగలుగుతారా? ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి, నేను వస్తాను. ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి. నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను, చేసామని చూపిస్తాం. ఓపెన్ ఛాలెంజ్. పోనీ మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి. ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా, నేను ఇంకా ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా, మాజీ ఎమ్మెల్సీ, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు, మాజీ మంత్రి, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు. ఓపెన్. ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి.